హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ 10 వచ్చేసింది ఈరోజు. నాకైతే తలనొప్పి వచ్చింది స్వామి. ఇదంతా చూసేసరికి టాస్క్‌లేందో, ఇదేంటో ఏం అర్థం కావట్లా. జడ్జెస్ ఏమో నిన్నంత పౌరుషంగా ఎళ్ళిపోయారు. ఈరోజు అంతే పౌరుషంగా, అంతకంటే ఎక్కువ పౌరుషంగా వచ్చారు. నవదీప్ గారేమో మధ్య మధ్యలో అరుస్తున్నారు. ఆళ్ళెక్కడ పెర్ఫార్మ్ చేస్తారు సరిగ్గా టాస్క్‌లు లేకపోతే? వీళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు టాస్క్‌లు గట్టిగా ఇస్తేనే కదా ఏదైనా వచ్చేది. అటు గొడవలైనా సరే, ఇటు మంచి టీఆర్‌పీ అయినా సరే ఏదైనా వచ్చేది. మంచి టాస్క్‌లు పెడితేనే కదా! ఏదో చిన్న చిన్న టాస్క్‌లు పెట్టి మీరు గొడవ పడండిరా సామి, మీలో మేము ఇంకా చూడాలి, ఇంకా చూడాలంటే వాళ్ళు ఇంకేం చూపిస్తారు? ఈ రోజంతా చెత్త టాస్కులు ఇలా ఇంకెందుకులే. వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చాలా తక్కువ మంది వస్తున్నారు. ఆహ్, కొంచెం లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు. అండ్ చూసినోళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, టాస్క్ చండాలంగా ఉంది మొత్తం. టాస్క్ చండాలంగా ఉండి, టాస్కే పెద్ద బోర్‌గా ఉండి, వాళ్ళని దాంట్లో కొట్టుకోండిరా సామి, మీరు ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళెక్కడ చేస్తారు పాపం కంటెస్టెంట్స్. చెప్తాను. ష్ గంటుందండి ఈరోజు వీడియో మొత్తం. ఎపిసోడ్ మొత్తం గంటుంది. గంటలో ఏదన్నా ఉందా అంటే ఏమీ లేదు. చెత్త, చెత్త టాస్క్ ఇది. చెత్త ఎపిసోడ్‌లాగా అనిపించింది నాకైతే. పైగా ఇచ్చేదే దిక్కుమాలిన టాస్కులంటే వాళ్ళ మీద అరవడం వీళ్ళు. వాళ్ళేం చేత్తారో నాకైతే అర్థం కావట్లా. సరే, ఇక వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ శ్రీముఖి వచ్చింది. పెద్ద ఇలా వచ్చింది. వచ్చి నేను 13 ఇయర్స్‌గా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడూ అన్‌ఫినిష్డ్‌గా ఎళ్ళలేదు ఎపిసోడు. నిన్న నేనెళ్ళిపోయాను. ఈరోజు జడ్జెస్ కూడా చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు రావలేదు. నేనెళ్ళి పిలవాలి. ఇదంతా యాక్టింగ్ బొక్క. ఆళ్ళే వస్తారు. ఎపిసోడ్ జరగాలి కదా మరి. ఎపిసోడ్ జరక్కోకుండా వాళ్ళు ఆగిపోతారా? వస్తారుగా. అయిపోయింది. ఈలోపు మరి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అని వీళ్ళనడిగితే కొంచెం సారీ అంటే, శ్రీముఖి గారు ఇక నాకొక ప్రామిస్ చేయండి. బాగా గట్టిగా ఆడతాము అని చెప్పేసి. ఎక్కడయ్యా గట్టిగా ఆడేది? ఏదైనా టాస్కులు గట్టిగా ఇత్తే వాళ్ళు గట్టిగా ఆడతారు. ఇచ్చేయి దిక్కుమాలిన టాస్కులు. ఇంక ఆళ్ళేం ఆడతారు టాస్కులు. సరే ఇలా చెప్పేసి ప్రామిస్ చేయండి నాకు అని చెప్పేసి ఎళ్ళింది. వాళ్ళని పిలిచింది. నేను ఇలా ప్రామిస్ తీసుకున్నానని చెప్పింది. సర్లే అని చెప్పి ఆళ్ళెళ్ళిపోయారు. అయితే ఎక్కడ పోయిందో నేను అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పేసి షాకీబ్‌ని, మనీష్‌ని అండ్ డీమాన్ పవన్‌ని పిలిచారు స్టేజ్ మీదకి. ఎందుకంటే నేను ఆళ్ళే సంచాలకులు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి ఇష్యూస్ వచ్చినాయని ఈళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి జడ్జెస్, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి జడ్జెస్, సో వాళ్ళ ముగ్గురిని పిలిచారు. అయితే ఇదంతా జరిగేదేగా రోజు. ఫస్ట్ ఏమో టీమ్ లీడర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ టీమ్ లీడర్ కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి టాస్క్‌లు పెడతారు. ఇదే. కానీ ఈరోజు టాస్క్స్ అని నాకైతే తలనొప్పొచ్చింది చూసి చూసి. సర్లే వెళ్ళిపోదాం ఇక. ముందు ఈళ్ళు సరిగ్గా పెడితేనే కదా టాస్క్‌లు ఆళ్ళైనా సరిగ్గా ఆడేది. సరే, ఫస్ట్ అయితే మనీష్, షాకిబ్, పవన్ స్టేజ్ మీదకొచ్చేసారు. ముగ్గురిని స్టేజ్ మీదకి రమ్మన్నారు. స్టేజ్ మీదకొచ్చేసారు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, వీళ్ళతో వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని, అంటే ఆ ముగ్గురు ఒక టీమ్ అనమాట. వాళ్ళు ఒకవేళ టీమ్ అయితే, ఆ టీమ్‌కి లీడర్ ఎవరో డిస్కస్ చేసుకోండి అని కొంచెం చెప్పారనమాట. అయితే వాళ్ళు డిస్కస్ చేసుకొని, డీమాన్ పవన్‌ని లీడర్ అనుకున్నారు. ఎందుకు లీడర్ అనుకున్నారు అంటే, వీళ్ళిద్దరికీ ఛాన్స్ వచ్చింది. నాకు ఛాన్స్ రాలేదు. సో, అందుకనే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే అందరూ ఒప్పుకున్నారు. నవదీప్ గారేమో ఇదే మాకు నచ్చంది. ఇదే అంటే కొట్టుకోవాలి ఇక్కడ అంతే. కొట్టుకోవాలి. నేను అని చెప్పేసి. సరే, కొట్టుకునే వాళ్ళు స్కోప్ ఇస్తారా అంటే మళ్ళీ ఈళ్ళే చెడదూపుతారు దాన్ని. చెప్తాను, అది కూడా చెప్తా. ఇక ఓకే. పవన్ నువ్వు ఒప్పించావు కాబట్టి ఓకే, నువ్వే లీడరు. సో, ఇప్పుడు పవన్ లీడర్. ఒక టీమ్‌కి లీడర్ అనమాట. నెక్స్ట్ పవన్ ఏం చేయాలి? మిగతా వాళ్ళని చూసి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. అలా అనమాట. ముగ్గురు ఇప్పుడు షాకీబ్, మనీష్ అండ్ పవన్ ముగ్గురు కాబట్టి ఇంకా ముగ్గురు అలా టీమ్స్ అవుతాయి. సామి ఏంటో, ఏంటో బ్రో! అస్సలది చాలా చండాలంగా ఉంది ఈరోజు అయితే మొత్తం ఎపిసోడ్. పవన్ ఏమో శ్రేయ, నాగ్‌ని, శ్వేతని పిలిచారు. నవదీప్ అన్నారు, ఎందుకు వాళ్ళని పిలిచావంటే, వాళ్ళు కంపారిటివ్‌లీ కూర్చున్న వాళ్ళకంటే ఈళ్ళు కొంచెం వీక్ అని చెప్తుంటే,
నువ్వు అదేదో కరెక్ట్‌గా చెప్పు. అదేదో కాన్ఫిడెంట్‌గా చెప్పేసేయి. ఈళ్ళు వీక్ అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకేసారి కాన్ఫిడెంట్‌గా చెప్పేసేయి అని చెప్పి నా వైపు కొంచెం గట్టిగానే అరిచారు. ఎందుకు అరిచారో ఆయనకే తెలియాలి. ఆయనేదో చెప్తున్నాడుగా. సర్లే ఇక అయిపోయింది. ఇప్పుడు శ్రేయాని, నాగ్‌ని, శ్వేతని సెలెక్ట్ చేసుకోమన్నారు. అంటే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ఏంటి అంటే ఇప్పుడు శ్రేయ, నాగ్ అండ్ శ్వేత వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళంతా ఏమి లేదు, శ్వేతని సెలెక్ట్ చేశారు. అంటే నాకు నువ్వెవరిని కోరుకుంటావు, నువ్వెవరిని కోరుకుంటావు అంతే. సో శ్వేతని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు శ్వేత ముగ్గురిని పిలవాలి, ఇంకో ముగ్గురిని. వాళ్ళలో వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకుని చెప్తారు. సో అలా ప్రియ, అనుష, హరీష్ వచ్చారు. ఇక్కడ కొంచెం గొడవ అయింది. హరీష్ అయితే ప్రియ అయితే ఒక లూజరు, ఇప్పటిదాకా ఆడిందంతా టీమ్మేట్స్ ఆడారు, సో లూజర్ టీమ్ లీడర్, నేను ప్రియాని ఒప్పుకోనని. అలాగే అనుష కూడా హరీష్ గారేమో కొంచెం ఎక్స్టర్నల్గా వెళ్ళిపోతారు, అది నాకు నచ్చదు అని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటుంది. ఈలో హరీష్ గారు కొంచెం ట్రిగర్ అయ్యారు. అండ్ ప్రియ ఏమో అంటే మీరు కొంచెం మనిషే కాదన్నట్టు మాట్లాడింది. అవి కొంచెం తప్పు. ప్రియ గారు కొంచెం మాట జారుతున్నారు. కొన్ని విషయాల్లో అవి చూసుకోవాలి. జస్ట్ నా పరంగా నేను చెప్తున్నాను, కొంచెం చూసుకోవాలి అంతే. సో అలా గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం, అంటే వాళ్ళ ముగ్గురు మధ్య. సో శ్రీముఖి తెలిసిందేగా, వీళ్ళే చెడదొప్పుతారు ముందు. ఏదో గొడవ జరగనివ్వండి, జరిగితే కదా. ఆ జరిగేది కూడా సరే, మీ ముగ్గురులో తేలలేదు. హరీష్ నువ్వెవరిని అనుకుంటున్నావు, ప్రియా నువ్వెవరిని అనుకుంటున్నావు, అనుష నువ్వెవరిని అనుకుంటున్నావు అంటే, సో హరీష్ గారు ఏమో ప్రియాకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి అనుష అన్నారు, ప్రియ కూడా అనుష అని అన్నారు. అయిపోయింది. సో ప్రియా ఏమందంటే హీఈస్ అన్ఫిట్ యాజ్ ఏ పర్సన్ అంది. అది తప్పు. పర్సన్గా అన్ఫిట్ ఏంటి, ఎవరి దానికి ఉంటుంది కదా, అది తప్పు. అలాంటి చిన్నవి చూసుకోవాలి. తర్వాత టాస్క్ దగ్గర కూడా ఒక చిన్న మాట అంది, అది అనవసరమైన మాట, ఎందుకు లేదు. ఓకే, ఇక అనుష టీమ్ లీడర్ అయింది. సో అనుష ఇంకా ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి, దివ్య, శ్రీజ, కల్కి. వీళ్ళు కూడా కొట్టుకున్నారు సమయం. శ్రీజ, కల్కి అయితే ఒకళ్ళు అరుచుకున్నారు. దివ్య గారేమో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వేమో ఎక్కడ ఆపాలో తెలీదు, అంటే శ్రీజ ఎక్కడ ఆపాలో తెలియదు, శ్రీజాకి ఎక్కడ ఆపాలో తెలియదు, అండ్ కల్కి గారికి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. సో అది నేను బ్యాలెన్స్గా చేయగలను కాబట్టి నేను అనుకుంటున్నానని చెప్పి దివ్యనికిత గారు చెప్పారు. సో అలా వాళ్ళ మధ్య కూడా జరిగింది. వాళ్ళు కల్కిని, వీళ్ళని కూడా అంతే, వీళ్ళది తేలకపోతే ఇక శ్రీముఖి గారు తేలమంటే పెద్ద గొడవలు కాదు, ఏదో చిన్నవి. శ్రీముఖి వెళ్ళి ఓటు మళ్ళీ నువ్వెవరిని అనుకుంటున్నావు. సో దివ్య కల్కి అంది, దివ్యనిక్త, అండ్ శ్రీజ కూడా కల్కి అంది. ఇక శ్రీజ గారు కల్కి గారు టీమ్ లీడర్ అనమాట. సో ఇక అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురే మిగిలారు, ప్రసన్న, పవన్ కళ్యాణ్, దాలియా. అండ్ ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ నేను టీమ్ లీడర్ అయితే టీంని బాగా లీడ్ చేస్తా, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఫీలింగ్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి టీంని బాగా లీడ్ చేస్తానన్న నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఏమన్నా నెగిటివ్గా వచ్చినా ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని చెప్పారు. అండ్ ప్రసన్న గారు అయితే నీకు ఆల్రెడీ ఓటు అప్పీల్ వచ్చింది అని ఆ విధంగా మాట్లాడుకున్నారు. సో వీళ్ళకి కూడా ఇక దాల్యాకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది అలా చెప్పేసి వీళ్ళకి కూడా ఇక నువ్వెవరు సేమ్. ప్రసన్న గారు పవన్ కళ్యాణ్ అన్నారు, దాల్యా కూడా పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ టీమ్ లీడర్. ఇక అయిపోయిందండి ఇది. ఇప్పుడు వీళ్ళకి టీమ్ లీడర్స్కి ఇది ఇవ్వాలిగా, ఏ టీంకి ఏ కలర్ అని. సో డేమోన్ పవన్ బ్లూ కలర్, శ్వేతకి ఎల్లో, అనుష గ్రీన్, కల్కి రెడ్, కళ్యాణ్ బ్లాక్ అండ్ వైట్. ఇది ఇక్కడ ఏంటంటే సెటప్ తెప్పించారు. టాస్క్ ఏంటంటే రియల్ ఫేక్, ఫేక్ రియల్, అదే ఈ టాస్క్. ఏంటంటే టాస్క్లు కొన్ని ఐటమ్స్ తెప్పిస్తారు, రెండు సేమ్గా ఉంటాయి, వాటిల్లో రియల్ ఏదో ఫేక్ ఏదో చెప్పాలి. స్టేజ్ మీద 1 2 3 4 5 ఉంటుంది, అంటే 5గురు వస్తారు స్టేజ్ మీదకి. ఎవరు ఫాస్ట్గా రాసి అక్కడ పెడితే, ఒకవేళ ఫస్ట్ వాళ్ళు రాంగ్ అయితే సెకండ్ వాళ్ళు కరెక్ట్ అయితే సెకండ్ వాళ్ళు విన్ అనమాట. అలా అంతే, యాక్యురసీగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. ఇక అలాగే జరుగుతూ ఉన్నాయి టాస్క్లన్నీ, ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వచ్చిందేమో అనుష, షాగిబ్, దివ్యనికిత, దాల్యా, నాగప్రశాంత్ వచ్చారు. వాళ్ళకు ఒక కూల్ కేక్ తెచ్చారు. వాళ్ళల్లో చెప్పేస్తాయి, ఇదంతా చండాలంగా ఉంది ఈరోజు టాస్క్ అంతా.
వాళ్ళలో గెలిచింది ఎవరంటే ఎవరు గెలవల. అందరూ రాంగ్ రాశారు. ఏ ఈజ్ రియల్, బి ఫేక్ అలా రాశారు. సో ఏ అనేది ఏ అనేది విన్, కానీ ఎవరు గెలవలేదు. సో ఏ టీంకి పాయింట్ లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రియా, శ్రేయ, డెమోన్, పవన్, ప్రసన్న, శ్రీజ వచ్చారు. సో ఇద్దరు అమ్మాయిలు వచ్చారనమాట. ఒక రెడ్ శారీ, రెడ్ ఆర్ పింక్ సరిగ్గా అంత గమనించలేదు, ఆ శారీ కట్టుకుని అండ్ బ్లూ శారీతో ఒకరు వచ్చారు. అయితే వాళ్ళలో ఒకరికి విగ్ ఉంటుంది. విగ్ ఎవరికి అంటే శ్రీజలు ఫాస్ట్గా పెట్టింది, కానీ శ్రీజ రాంగ్. నెక్స్ట్ ప్రియా పెట్టింది. ప్రియా ఏమందంటే రెడ్ రియల్, బ్లూ ఫేక్ అని ఉంది. సారీ, బ్లూ ఫేక్ అని చెప్పేసింది. అయితే కరెక్ట్ ఏంటంటే రెడ్ రియల్, బ్లూ ఫేక్, అంతే ఇది. సో ప్రియా గారు గెలిచారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్కి శ్వేత, హరీష్, మనీష్, కల్కి, దాల్యా వచ్చారు. వెనక్కి తిరగమన్నారు, వెనక్కి తిరిగారు. 2 బల్బ్స్ తెప్పించారు. ఏ అండ్ బి అని ఉంటాయి, అన్నిటి మీద ఏ అండ్ బి అని ఉంటాయి ఐటమ్స్ మీద. సో ఇంతే, ఏ కరెక్టా బి కరెక్టా అంతే. కొన్నిటిలో వీళ్ళు క్వశ్చన్ అడగకోకుండానే, క్వశ్చన్ అర్థమైతే క్వశ్చన్ అడగకోకుండానే వెళ్ళిపోయి పెట్టేసేయచ్చు రాసేసి. ఇది లేదా అంటే అసలు ఫస్ట్ ఒకవేళ ఏదైనా మనుషులు వస్తే వాళ్ళని ఏదైనా క్వశ్చన్స్ అడగొచ్చు. ఐటమ్స్ని ఎలాగో క్వశ్చన్ అడగలేదు కదా, ఎవరైనా మనుషులు వస్తే వాళ్ళని క్వశ్చన్స్ అడగొచ్చు వీళ్ళు. దాన్ని బట్టి ఆన్సర్స్ రాసేసి పెట్టేయచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒక మనిషి ఏదైనా క్వశ్చన్ అడిగే ముందు ఇంకొకటి ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చూసి రైట్ ఆర్ రాంగ్ పెట్టేస్తున్నారు ఫస్ట్. సో క్వశ్చన్లు అడగండి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అడుగుతారు? ఓ పక్క వేరే వాళ్ళు పెట్టేస్తున్నారు కదా ఆన్సర్స్, వీళ్ళైనా ఏం చేస్తారు దానికి? వీళ్ళు ఫస్ట్ పెట్టాలి అని ఉంటుంది. ఒకవేళ రాంగ్ పెట్టినా వాళ్ళు ఎలాగో రైట్ అయితే మళ్ళీ ఫస్ట్ పెట్టేసిన వాళ్ళది అటు కంగారు ఉంటుంది, ఇదే ఉంటుంది. టాస్కే దరిద్రం నా దృష్టిలో అయితే. సో ఇలాగే చేస్తూ వచ్చారు. ఇవన్నీ అంతే అండి, ఒక్కొక్క టాస్క్ తెప్పిస్తూ ఉన్నారు. అండ్ ఒక దాంట్లో అయితే స్కెచ్ ఆర్టిస్టులు వచ్చారు. బోర్డు మీద 2 బోర్డులు పెట్టారు అండ్ స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చారు. ఎవరు అంటే ఇద్దరిలో ఒకళ్ళే స్కెచ్ ఆర్టిస్ట్, వాళ్ళిద్దరిలో ఎవరో కనిపెట్టాలి. అలాగే సింగర్స్ వచ్చారు. నెక్స్ట్ ఒక 2 ప్లాంట్స్ తెప్పించారు. అండ్ షూస్ దగ్గర కొంచెం ఇష్యూ అయింది. షూస్ది ఏంటంటే, షూస్ తెచ్చినప్పుడు ఒకటి షూ వేరే కలర్లో ఉంది, ఇంకొకటి వేరే సైజు. అసలు సైజు కలర్ 2 వేరు. అసలు క్వశ్చన్ అడగల, ఈలోపు ఏది లేదు రాసేసి ఫాస్ట్గా వెళ్ళి పెట్టేశారు. అయితే దాల్యాని నవదీప్ అడిగాడు, అసలు ఏమనుకుంటున్నావు క్వశ్చన్ అని. రియల్ ఫేక్ అన్నాడు. అసలు రియల్ ఫేక్ ఎలా అయ్యిద్ది అది? అక్కడ అంటే 2 ఒకటే క్యారెక్టరిస్టిక్ ఉండి, 2 ఒకటే కలర్ ఉండి, 2 ఒకటే అయితే రియల్ ఆర్ ఫేక్ అనుకోవచ్చు. సో క్వశ్చనే రాంగ్గా ఆలోచించింది కాబట్టి రాంగ్ అన్నారు. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో మనీష్ గెలిచాడు. సో ఇలా ఇక జరుగుతూ ఉన్నాయి. సో లాస్ట్లో టై అయ్యింది. ఎవరెవరికి? అనూష టీంకి అండ్ శ్రీజ. సో అనూష టీంని ప్రియా వచ్చింది అండ్ శ్రీజ వచ్చింది. శ్రీజ టీం లీడర్ కాదు, బట్ శ్రీజ వాళ్ళ టీము అండ్ అనూష వాళ్ళ టీము టై అయ్యింది. సో టై అయింది కాబట్టి మళ్ళీ ఇంకోటి తెప్పించారు. అదేంటంటే స్పెక్స్లో ఏది పవర్ ఉంది అంటే, ఒక స్పెక్స్కి ఏది పవర్ ఉంది, ఇంకో స్పెక్స్కి ఏది లేదు అని చెప్తే ఏ అండ్ బి ఆ రెండింటికి ఉంటుంది. సో ప్రియా ఆన్సర్ చేసింది. అక్కడ ఏంటంటే ప్రియా ముందు పెట్టడానికి వెళ్తే ఈలోపు శ్రీజ పక్కనే ఉంది కాబట్టి శ్రీజ పెట్టేసింది కొంచెం దోసి. అయితే ఐ కాంట్ డూ చీప్ థింగ్స్ లైక్ దట్ అంది. చీప్ థింగ్స్ ఏముంది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఇలా దోసి పెడతారు. ఇలాంటివి కొంచెం వాడకుండా ఉంటే మంచిది. వాడేదేదో కొంచెం వాడాల్సినప్పుడు వాడి ఆ టైంలో వాడితే బెటర్. ఇలాంటివి కొంచెం ఆపేస్తే బెటర్. అంటే వాడే దగ్గర వాడచ్చు, వాడిన అవసరం నా వాటి దగ్గర ఎందుకు వాడడం? ఎందుకంటే తోస్తారు, స్ట్రాటజీ వాళ్ళది, వీళ్ళు పెట్టాలని వీళ్ళు తోస్తారు, అంతే కదా, అయిపోయింది. సో ఇది అయిపోయింది. టాస్కే చండాలంగా ఉంది. ఇంకా ఆడండి అని చెప్పి మధ్యలో ఆనందం దొబ్బారు కంటెస్టెంట్స్ని. ఎక్కడ ఆడతారు వాళ్ళు? ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పడానికి? మనకి చిరాకు వస్తుంది ఇవన్నీ. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? సరే, ఇక వరస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి దాల్యాకి ఇచ్చేసారు. ఎందుకంటే ఫేక్ ఆర్ రియల్ అంది కదా, అలా ఆ రెండిట్లో ఫేక్ ఆర్ రియల్ ఏంటి అని దాల్యాకి ఇచ్చేశారు. పర్ఫార్మెన్స్ ఈరోజు ప్రియా బాగా చేసింది. సో దానికి కూడా ఏదో మొహమాటానికి ఇస్తున్నాం. ఉన్న వాటిల్లో ఇవ్వండి, ఏమైంది? టాస్క్లే అంత దరిద్రంగా ఉంటే ఇంకేంది? సో ప్రియాకి ఇచ్చారు.
అనుష టీం గెలిచింది కాబట్టి ఓటాపీలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం అంటే నేను లీస్ట్ పర్ఫామ్ చేశాను, ప్రియా ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకుంది, సో హరీష్ గారికి ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్తే అక్కడ కొంచెం లొల్లి చేశారు జడ్జెస్, నువ్వెందుకు రాలేవు అని. నేను లీస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈరోజు టాస్క్లో లీస్ట్ పర్ఫార్మెన్స్ నాది అంటే నువ్వు లీస్ట్ అని ఒప్పుకున్నావు నువ్వే అని చెప్పేసి వాళ్ళ గోల వాళ్ళది. సో హరీష్ గారు వచ్చారు, ఓటాపీలు ఇచ్చేసారు. నెక్స్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ప్రియా. సో ప్రియా గారు కూడా ఓటాపీలు ఇచ్చేసారు. ఇంతే అండి ఈరోజు ఎపిసోడ్. దాల్యాకి ఎల్లో కార్డ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకో ఎల్లో కార్డ్ వస్తే అవుట్ ఆఫ్ ది షో అయిపోయింది. సో ఈరోజు ఇదే టాస్క్. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది, ఎంత నీరసంగా ఉందంటే అంత నీరసంగా ఉంది. పైగా ఈ టాస్క్ అంట 60 నిమిషాలు అంట. 60 నిమిషాల పైన ఉంది, గంట పైన ఉంది ఈ టాస్క్. ఇచ్చేదే దిక్కుమాలిన టాస్కులు అండ్ కంటెస్టెంట్స్లోంచి మేము ఇంకా కోరుకోవాలి అంటే ఎక్కడొస్తుంది వాళ్ళ దగ్గర నుంచి? ఏదైనా పర్ఫార్మెన్స్ వచ్చేది టాస్కులు బట్టే కదా. ఇచ్చే టాస్కులు సరిగ్గా ఉంటే పర్ఫార్మెన్స్లు వస్తాయి. ఇచ్చే టాస్కులు అయితే దిక్కుమాలిన టాస్కులు అయితే ఇంకా పర్ఫార్మెన్స్లు ఎక్కడ వస్తాయి? ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్. నాకైతే ఈ ఎపిసోడ్ చాలా దరిద్రంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకురా బాబు ఈ గంట సేపు సోదేంట్రా బాబు అనిపించింది. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ అస్సలు ఒక్కటంటే ఒకటి రావట్లా. మీకేమనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి. అండ్ వీడియో కూడా మొత్తం చూడట్లేదు, కొంచెం నచ్చితే చూడండి. ఇదే నా నుంచి ఒక రిక్వెస్ట్. సో లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రేపు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో చూద్దాం. రేపు కూడా ఏదో ప్రోమో కూడా వచ్చింది, అది కూడా చూశాను. ఏదో చూద్దాం. బిగ్ బాస్లో టాస్క్లో జరిగేది ఒక టాస్క్ తెచ్చి పెట్టారు, ఏమైతే చూద్దాం. సరే, ఇక ఈ ఎపిసోడ్ ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ రేపు కొత్త ఎపిసోడ్తో వచ్చేస్తాను. బాయ్.